క్రీస్తే మిన్న, కల్వరి గిరిపైన క్రీస్తే మిన్న. సకల జనులారందోయి, సకల జనులారందోయి. పూజా బలిలో పాల్గొందమా, క్రీస్తు తోడను తండ్రి. పూజా బలిలో పాల్గొందమా, ప్రీతి తోడను చేరెను తండ్రి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, గడ్డి అన్నారం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు బి రెడ్డి శ్రీవమ్మ, చిన్నపురెడ్డి పుట్టినరోజు జరుపుకుంటున్న జయలలితకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబములు శాంతి సమాధానం. విజయ నిర్మల, జయలలితకు రక్షణ మరియు బీరెడ్డి జ్ఞానమ్మ, కిరీట్ రెడ్డి, బాసాని మాణిక్యమ్మ, అర్లారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సహాయమాత దేవాలయం, శ్రీ జాయ్ సెబాస్టియన్, శ్రీమతి రోసమ్మ దంపతుల 44వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ సునీల్ జాయ్, శృతి, ఏంజలా రోజ్, స్టీవెన్ శావియో జాయ్, మ్యార్లిన్, వివియన్ శావియో సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం సింగారం విచారణ, కీర్తిశేషులు గాలి ప్రకాష్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి టేక్లమ్మ కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, విజయనగరం విచారణ, బాతజ్ఞాన ప్రకాశరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గుమ్మడి సంతోష్ కుమార్, అల్ఫాన్సస్ సుమతి, ఏంజలా మెర్సీ, సమీనా, అంతోనీ సుహాన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మణికొండ విచారణ, 50వ పుట్టినరోజు జరుపుకుంటున్న వడిచెర్ల మరియరాణి, 10వ తేదీన పుట్టినరోజు జరుపుకుంటున్న అంజలి స్టెల్లా మేరీల జీవితంలో త్రియేక దేవుడు చేసిన బహు అద్భుత కార్యములకు, వీరిపై కురిపించిన దేవుని దీవెనలకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో వీరికి మంచి ఆయురారోగ్యములతో దీవించి విశ్వాసంలో వృద్ధి చెందాలని వి సుధాకర్ రెడ్డి, క్రిస్ మార్క్స్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలు కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. మా దేవుడైన ప్రభువా, నీవు మమ్ము రక్షింపము, అన్యజాతుల నుండి మమ్ము విడిపింపము. అప్పుడు మేము సగర్వముగా నీకు వందనములు అర్పించి నీ పవిత్ర నామమును సన్నుతింతుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మొదటి పఠనములో హెబ్రేయులకు రాసినటువంటి పత్రికలో కొన్ని వచనాలను ఆలకిస్తూ మనకు గ్రంథకర్త తెలియపరిచేదేమన్నా, ప్రభువు మన ఎడల సన్నుతించుతూ ఎంతో దయను కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు, పాలిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా మనము దేవుని యొక్క నామాన్ని ప్రస్తుతి చేసేటప్పుడు, మంచి పనులను చేసేటప్పుడు, అలానే మన జీవితాన్ని పరిపూర్తిగా అంకితం చేసుకున్నప్పుడు దేవుడు ఎంతో సంతోషపడతాడని గ్రంథకర్త మనకు తెలియపరుస్తూ ఉన్నారు.
ఈనాటి శుభవార్తలో క్రీస్తు ప్రభు తన శిష్యుల్ని వాడవాడలా పంపించినప్పుడు వారు ఆ పనులన్నింటినీ కూడా ముగించుకొని సువార్తను బోధించి తిరిగి వచ్చి ఎంతో సంతోషముతో తాము చేసినటువంటి ఆ పనులను క్రీస్తు ప్రభువుకి తెలియపరిచినప్పుడు ఇప్పుడు విశ్రాంతి తీసుకోండి అని ప్రభు మరో చోటికి వెళ్తున్న సమయంలో అనేక మంది ప్రజలు వచ్చి ఆయనను బోధించమని కోరినప్పుడు ఆయన బోధిస్తూ ఉన్నారు. కాపరి లేనటువంటి గొర్రెల వలె ఉన్నారని, అలానే మొదటి పట్టణంలోనూ సువార్తలోనూ మనం వింటున్నాము. క్రీస్తు ప్రభు నిజమైనటువంటి కాపరి. ఆ కాపరితనంలో చల్లగా, హాయిగా, మంచి క్రైస్తవ విశ్వాసంలో మనం జీవించగలుగుతాము. ఈనాటి ఈ దివ్య బలిలో పాల్గొంటూ దేవుని యొక్క కృపను ప్రత్యేక విధముగా కోరుకుంటూ ఆయన యొక్క స్తుతులను పాడుతూ దేవుని యొక్క ప్రేమలో పరిపూర్తిగా మనము పాలు పంచుకోవటానికి కావలసినటువంటి అనుగ్రహాలను ప్రసాదించమని ప్రభువుని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాము. అట్టి దివ్య పూజ నెరవేర్చ యోగ్యుల మోటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, నిన్ను స్తుతించుటకును నీ నామ సంకీర్తనము చేయుటకును మమ్ములను ఇచ్చట సమైక్యపరచితివి. నిన్ను నిండు హృదయముతో పూజించి నీవు మమ్ము ప్రేమించిన విధముగా మేము కూడా సాటి మానవులందరినీ నిజమైన స్నేహభావముతో ప్రేమింప మాకు నీ కృపను అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్య నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించును, ఉత్తమ విషయములను పొందపరచునుగాక. మొదటి పట్టణము హెబ్రీలకు రాసిన లేఖ 13వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు మరియు 20వ వచనం నుండి 21వ వచనం వరకు. సహోదరులారా, యేసు ద్వారా నిరంతరము మనము దేవునకు స్తోత్ర బలులను అర్పింతము. అనగా ఆయన నామమునకు మనము ముక్త కంఠముతో నిరంతరము కృతజ్ఞతలను అర్పింతము. ఒకరినొకరు మేలునొచ్చి ఉన్న దానిలో పాలు పంచుకొనుట మరొకడు. ఇవియే దేవునికి ప్రీతికరమైన బలులు. మీ నాయకులకు విధేయులై వారి ఆజ్ఞలను పాటింపుడు. వారి సేవలను గూర్చి వారు దేవునికి లెక్క చెప్పుకొనుటవలసిన వారి వలె వారు మీ ఆత్మలను కనిపెట్టుకొని ఉన్నారు. మీరు వారికి విధేయులై ఉన్నచో వారు వారి కర్తవ్యములను సంతోషముగా నెరవేర్తురు. కానిచో
తమ పనిని విషాదంతో చేయుదురు. అప్పుడు అది మీకు నిష్ప్రయోజనము. గొర్రెలు గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్య నిబంధన సంబంధమగు రక్తంను బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ఉత్తమ విషయములను పొందుపరచునుగాక. ఆయనకు ఏది ఇష్టమగునో అది యేసుక్రీస్తు ద్వారా మన యందు నడుచునుగాక. యేసుక్రీస్తునకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. అతడు నన్ను పచ్చిక బటులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును, నా ఆత్మను సేద తీర్చును. అందరూ ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. తన నామ గర్వవార్థము నన్ను ధర్మ మార్గమున నడిపించును. గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడు నేనెట్టి అపాయమునకు భయపడను. ఎందుకనా నీవు నాకు తోడుగా నుందువు. నీ రాజదండము, నీ చేతికర్ర నన్ను కాపాడుచుండును. అందరూ ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు. పరిమళ తైలంతో నా తలను అభిషేక్ చేయుదువు. నా పానపాత్రము అంచుల వరకు నిండి పొర్లుచున్నది. అందరూ ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. నేను జీవించినన్ని నాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. అందరూ ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. దేవుని వాక్యం స్మరించుమా, జీవము పొందగరమ్మా. దేవుని వాక్యం స్మరించుమా, జీవము పొందగరమ్మా. నీ వాక్యమే జీవం, ఈ వాక్యమే వెలుగు. ఈ వాక్యమే జీవం, ఈ వాక్యమే వెలుగు. ప్రభు వాక్యమే మన త్రోవకు మార్గం, సమస్త జీవమును. ప్రభు వాక్యమే మన త్రోవకు మార్గం, సమస్త జీవమును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. కాపరి లేని గొర్రెల మందవలే ఉండిరి. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 30 నుండి 34 వరకు వచనములు. శిష్యులు యేసు వద్దకు వచ్చి తమ ప్రేషిత కార్యములను బోధనలను తెలియజేసిరి.
గొప్ప జనసమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశము లేకపోయాను. అందుచే ఆయన వారితో, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడవు విశ్రాంతి తీసుకొనుడు అని చెప్పాను. అంతటా వారందరూ ఒక పడవనెక్కి సరస్సును దాటి ఒక నిర్జన స్థలమునకు వెళ్ళిరి. అయినను వారు వెళ్ళుచుండగా చూచిన అనేకులు అన్ని నగరముల నుండి వారికంటే ముందుగా ఈ స్థలమునకు కాలినడకతో వచ్చి చేరిరి. యేసు పడవను దిగి జనసమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు విశ్వాసము గల క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు విన్నటువంటి మొదటి పఠనములో గ్రంథకర్త మనకు 3 విషయాల గురించి తెలియపరుస్తూ ఈ 3 విషయాల వెడల దేవుడు ఎంతో సంతోషపడతాడని తెలియపరుస్తూ ఉన్నారు. మొట్టమొదటిది, మనము ప్రార్థన ప్రారంభించేటప్పుడు, ప్రార్థనకు ఉపక్రమించేటప్పుడు, ప్రార్థన చేయాలని అనుకునేటప్పుడు మొదట మనం చేయవలసింది దేవుణ్ణి స్తుతించడము. ఆయన చేసినటువంటి చరాచర సృష్టిని అంతటినీ కూడాను దృష్టిలో పెట్టుకొని, అలానే మనకు జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని, మనకిచ్చినటువంటి అనేకమైనటువంటి విషయాలను, వీటినన్నిటినీ కూడాను గుర్తు చేసుకుంటూ ఆ ప్రభువుని స్తుతించాల్సి ఉన్నది. ఆ విధముగా దేవుణ్ణి మనము సంతోషపరిచేటటువంటి వారము కాగలము. రెండవది, మనము మంచి పనులు చేస్తూ ఉండాలి. క్రైస్తవులమైనంత మాత్రాన చాలదు, దేవుణ్ణి అంగీకరించుకున్నంత మాత్రాన చాలదు, క్రీస్తు ప్రభు ఎడల మనకు నమ్మిక విశ్వాసాలు ఉంటే చాలదు. కానీ ఈ దేవుని ఎడల మనము ప్రేమ కలిగి ఈ లోకములో ఉన్నంత కాలము కూడాను మంచి పనులు చేస్తూ ఉండాలి. అలా చేసుకుంటూ పోతే మన జీవితం ధన్యమవుతుంది. దేవుడు చాలా సంతోషపడతాడు మన ఎడల, మనం చేస్తున్నటువంటి మంచి పనులను గమనించి. అందుచేతనే గ్రంథకర్త మనకు తెలియపరుస్తూ ఉన్నాడు, మనము మంచిగా జీవించాలని, మంచి పనులు చేస్తూ ఉండాలని. ఇకపోతే మూడవదిగా గ్రంథకర్త చెప్తున్నది ఏమిటంటే, దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు అంటే, మనము దేవుని యొక్క సువార్తను ప్రకటించటానికి, అలానే దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేయటానికి, కాపరి లేనటువంటి గొర్రెల వలె ఉన్నటువంటి ప్రజలకు ఆ దేవుని యొక్క శుభవర్తమానాన్ని తెలియజేయడానికి మనము ఉబలాటపడుతూ, సంతోషపడుతూ, ఆ పనిలో నిమగ్నమై మన జీవితాన్ని అంకితం చేసుకోవాలి అని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ మూడవ విషయానికి మనం వచ్చినప్పుడు, ఈనాటి ఈ శుభవార్తలో మనకు క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆ సందేశంలో కానీ, ప్రభు మనకు తెలియపరిచినటువంటి ఈ వార్తలో కానీ 2 విషయాలు మనకు కనిపిస్తున్నాయి చాలా స్పష్టంగా. క్రీస్తు ప్రభు ఏ విధంగా ఈ సువార్తను ప్రకటించడంలోనూ, ఆ సువార్తను ప్రకటించడమే కాకుండా ఆ ప్రజలెడల ఆయన చూపినటువంటి, అలానే అపోస్తలులు, శిష్యులు వారి ఎడల క్రీస్తు ప్రభు చూపించినటువంటి ఆ ప్రేమ, ఆదరణ, ఇవి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మొదటిది ఏమిటంటే, శిష్యులు ఇద్దరిద్దరినిగా క్రీస్తు ప్రభు పంపించారు. వారు వాడవాడల, గ్రామ గ్రామము తిరిగి సువార్తను బోధించి క్రీస్తు పేరట అనేక అద్భుతాలు చేసి అలసి సొలసి తిరిగి వచ్చారు. అలా అలసి సొలసి తిరిగి వచ్చినటువంటి ఆ అపోస్తులని కానీ, ఆ శిష్యులని కానీ
క్రీస్తు ప్రభు చూసి మనం ఇప్పుడు విశ్రాంతి తీసుకుందాము, ఎందుకంటే మీకు ఆ విశ్రాంతి అవసరము, అందుచేత మనం వేరే చోటికి వెళ్దాము. ఎందుకంటే అక్కడే ఉంటే ప్రజలందరూ కూడాను ఆయన్ని చూడ్డానికి, ఆయన మాట వినడానికి, ఆయన వాక్కు వినటానికి, అలానే స్వస్థత పొందటానికి తండోపతండాలుగా ప్రజలు రావటం అన్నటువంటిది జరుగుతూనే ఉంది. ఇది గమనించి శిష్యులు అలసిపోయి ఉన్నారు, వారికి విశ్రాంతి అవసరము అన్నటువంటి విధానములో క్రీస్తు ప్రభు తన దయాకనికరాలను చూపిస్తూ ఉన్నాడు. అలాగా వారు వేరే చోటికి వెళ్ళటానికి సిద్ధపడే సమయంలోనే అనేక మంది ప్రజలు కాలినడకన, అంటే వాళ్ళు ఎంత జోరుగా నడిచారో మనం అర్థం చేసుకోవచ్చును. పడవలో శిష్యులు క్రీస్తు ప్రభువుతో కలిసి వారు పడవల్లో వేరే స్థలానికి చేరుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ సందర్భంలో ఆ గలిలయ సముద్రంలో ప్రయాణం చేసి వాళ్ళు ఒడ్డుకి చేరుకోగానే ఈ ప్రజలు కూడాను కాలినడకన ఆ సరస్సు చుట్టూ కూడా తిరిగి, మరి ఎంత జోరుగా నడిచారో ఏమో తెలియదు కానీ వారు క్రీస్తు ప్రభు శిష్యులు పడవ దిగగానే ప్రజలు కూడా అక్కడికి చేరుకున్నారు. అంటే ఇక్కడ ప్రజలు ఎంత ఉబలాట పడుతున్నారు దేవుని యొక్క వాక్కును వినడానికి, దేవుని యొక్క వచనాలను ఇవ్వటానికి, సువార్తను వినటానికి వారు ఎంతగానో సంతోషపడుతూ ఉన్నారు. లేకపోతే అంత శ్రమ తీసుకోరు వాళ్ళు. క్రీస్తు ప్రభుని చూడాలని, క్రీస్తు ప్రభు యొక్క నోటి వెంబడి వచ్చేటటువంటి ఆ సువార్తను చెవులారా వినాలని, అలానే అతనిని తాకి స్వస్థత పొందాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఈ ప్రజలు అనేక మంది తండోపతండాలుగా ఆ ప్రభువుని చూడ్డానికి వచ్చారు. అలసి ఉన్నారు శిష్యులు, అయినప్పటికీ కూడా క్రీస్తు ప్రభు కాపరి లేనటువంటి ఈ గొర్రెలు, ఈ ప్రజలు, ఈ మనుష్యులు, వీరు సువార్తను ఆలకించడానికి వచ్చారు, నన్ను తాకడానికి వచ్చారు, నా స్వరాన్ని వినడానికి వచ్చారు అన్నటువంటి ఆశయంతో ఆయన ఆ శ్రమంతా కూడా మర్చిపోయి తాను వారికి బోధించడము మొదలుపెట్టారు. ఆ విధంగా ఆ శ్రమపడి వచ్చినటువంటి ఆ ప్రజల విషయంలో కూడా ప్రభువు ఎంతో దయాకనికరాలను చూపిస్తూ ఉన్నాడు. శిష్యుల మీద చూపించినట్లుగానే ఆ వచ్చినటువంటి ప్రజల మీద కూడాను ఆయన చూపిస్తూ ఉన్నాడు. కనుక ఈ మూడు విషయాలు కూడాను దేవుణ్ణి ఎంతో సంతోషపడుతాయి. మనం తల్లి అయినటువంటి శ్రీసభ నిమిత్తము, లేక దేవుని యొక్క సామ్రాజ్యము, లేక దేవుని యొక్క లోకము, ఈ దైవరాజ్యాన్ని విస్తరింప చేయటానికి ప్రయత్నం చేసినప్పుడు, సువార్తను అందించినప్పుడు, మనం మంచి పనులు చేసేటప్పుడు, ఆ దేవాది దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుడు ఎంతో సంతోషపడతాడు అన్నటువంటి విషయం ఈనాడు ఈ 2 పట్టణాల్లో కూడాను తేటతెల్లమవుతూ ఉన్నది. అందుచేత మనము ఈ మంచి పనుల్లో ఈ రకమైనటువంటి విధంగా సువార్తను బోధించడానికి ఎప్పుడూ కూడాను హుషారుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మంచి పనులు చేస్తూ దేవుణ్ణి సంతోషపడుతూ, ఆ విధంగా మనము కూడా సంతోషపడుతూ దేవుని యొక్క అనుగ్రహాలు, దేవుని యొక్క ఆశీస్సులు పొందుతూ ఉంటాం. ఆ విధంగా ఈనాడు ఈ 2 సందేశాలు కూడాను అందుకొని, 2 పట్టణాల నుంచి వచ్చినటువంటి సందేశాన్ని అందుకొని, క్రీస్తు ప్రభువు నిజమైనటువంటి కాపరి, ఆయన నిజమైనటువంటి గొర్రెల కాపరి అన్నటువంటి విషయాన్ని కూడా గ్రహించుకొని, ఆయన ఎంతగా మనమంటే తప్పిస్తాడు అన్నటువంటి విషయాన్ని కూడా గ్రహించుకొని, ప్రభు ఎడల ప్రేమను, విశ్వాసాన్ని పెంచుకొని, నిజమైనటువంటి భక్తిపరులముగా, నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డలుగా జీవించడానికి మనము కూడా గట్టి ప్రయత్నం చేస్తూ ఉందాం. అందు నిమిత్తమే గట్టిగా ప్రార్థన చేసుకుందాం. ప్రభు అయినటువంటి దేవ, సకలమును సృష్టించి పాలించుతున్నటువంటి ఓ ప్రభువా, మేము చేసుకుంటున్నటువంటి విన్నపములను ఆలకించి మాకు కావలసినటువంటి అనుగ్రహాలను పాలించండి. ప్రభు అయినటువంటి దేవా, లోకములన్నింటినీ కూడా ఆశీర్వదించి, ముఖ్యముగా
తల్లి శ్రీసభను దీవించి అందు పాలన చేస్తున్నటువంటి పరిశుద్ధ తండ్రి గారిని, పీఠ కాపరులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశకులను, సువార్థికులను, మీ సేవ చేస్తున్నటువంటి వారిని అందరినీ కూడాను ఆశీర్వదించి వారికి ఆయురారోగ్యాలను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు అయినటువంటి దేవా, ఈ దివ్యవాణిని ఆశీర్వదించి ఇందులో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడాను దీవించి వారు ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాలు జయప్రదముగా జరుగునట్లును, వీక్షకులు అందరూ కూడాను దీని ద్వారా లబ్ధి పొంది ఆ యొక్క వరాలను పొందినట్లును కృపచూపి ఆశీర్వదించండి. వారు మీ విశ్వాసంలో దృఢపడటానికి, నమ్మికేందు స్థిరపడటానికి, మీ ప్రేమయందు సంపూర్ణత్వమును పొందటానికి అవసరమైనటువంటి దీవెనలను దయచేయండి. తద్వారా వారందరూ మీ యొక్క ఆశీస్సులతో, సంతోషముతో మంచి క్రైస్తవ జీవితము జీవించగలుగుదురుగాక. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు అయినటువంటి దేవ, అనాథులను, విధవరాండ్రులను, దిక్కులేని వారిని, అనాశ్రయులను, దీనులను అందరినీ దీవించి వారికి కావలసినటువంటి బలమును చేకూర్చి మీకు అనుగ్రహములతో వారిని ఆశీర్వదించి వారిని బలపరచి వారికి కావలసినటువంటి అనుగ్రహాలను, సహాయమును సకాలములో అందునట్లు కృప చూపి వారిని అందరినీ కూడాను కాచి కాపాడండి. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. మౌనముగా మన మనసులో ఉన్న కోరికలను తెలియపరచుకుందాము. ప్రభు అయినటువంటి దేవ, కృపగల సర్వేశ్వర, మేము చేసుకున్నటువంటి విన్నపములను ఆలకించి మమ్మల్ని దీవించండి. మేము కోరినటువంటి వరములను అనుగ్రహించి మమ్మల్ని ఎల్లవేళలా దీవించి మాకు కావలసినటువంటి అనుగ్రహాలను పాలించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. అమృతమే నీ హృదయం అర్పింతునా సకలం. అమృతమే నీ హృదయం అర్పింతునా సకలం. ఆత్మీయ సంగమమే ఈ కానుకర్పణము. ఆత్మీయ సంగమమే ఈ కానుకర్పణము. ఈ కానుకర్పణము. నాలో విరిసిన నీ జీవం పదిలము చేసి అర్పింతు. నాకై పంపిన ప్రతి వరము నీ కోసమే నే హెచ్చింతు. ప్రేమ సాగరా స్వీకరించుమా. ప్రేమ సాగరా స్వీకరింపుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి
సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, దీనత్వముతో కూడిన మా సేవ గుర్తుగా నీ పీఠము మీద ఈ కానుకలను సమర్పించుచున్నాము. వీటిని కరుణతో స్వీకరించి అవి మాకు రక్షణదాయకముగా రూపొందునట్లు కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించాను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించాను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించాను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమని నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠ కాపరిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగ మరియమాతతోనూ ఆమె భర్తయ్యకు పునీత యోసేపుతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నన్ను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజనలు గైకొను మా దేవా, అంజనలు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాదిరాజా, నీ విందులోనా నీ పాలుగొనగా నా కర్హతేది నీ కరుణే కాదా. నీ విందులోనా నీ పాలుగొనగా నా కర్హతేది నీ కరుణే కాదా. భయభ్రీతి అమరా బహుభక్తి పరల చనుదిందు స్వామి నిన్ను స్వీకరింప. భయభీతి అమరా బహుభక్తి పరల చనుదిందు స్వామి నిన్ను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాదిరాజా. పునీతి ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మా రక్షణకు సాయపడు దివ్యాహారముతో మమ్ము బలపరిచితే ఈ దివ్య సప్రసాదము ప్రపంచమంతటను నీ పట్ల నిజమైన భక్తి విశ్వాసములు వృద్ధి చెందుటకు సహాయపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలను ఆశీర్వదించి సర్వదా కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి
ప్రభు సేవలో జీవింపుడు. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. పరలోక దూతలు నిన్ను పొగడగా, దరయందు జనులు నుతించగా. పరలోక దూతలు నిన్ను పొగడగా, దరయందు జనులు నుతించగా. మనుజాలి అంతటిలో మాన్యురాలవు, మనుజాలి అంతటిలో మాన్యురాలవు. మార్గము చూపిడి దేవమాతవు, మార్గము చూపిడి దేవమాతవు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.